ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్. ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంటారు. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగిలించుకుంటారు. మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడి సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మ బాబోయ్, దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? పీరు సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమంటే ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆడి జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా. ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటో ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడా? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారాన్ని ఇంటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా. పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిది ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు, కొంగర తగ్గయ్యా వేమూరు గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్, డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాందే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. ఆ బాత్రూమ్ లో ఏమండి ఏమండి? చికెన్ ఫ్రై అదరగొట్టేసావురా కుయ్యా. చికెన్ కాదు భయ్యా, చిన్న సైజు రొయ్య. అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు? నాకు ఒక నేర్పడం ఏంటి, 5 స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల మీద బుక్ కూడా రాశాను. బుక్కా? ఏం బుక్ రాది? గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్కా? చైనీస్ కుక్ గా ఉన్నప్పుడు రాశాను. అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు?
నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావనుకున్నాను భయ్యా. నోరు ముయ్యరా కుయ్యా. నా ప్రాబ్లమ్స్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు ఒకడు ఇరిటేట్ చేస్తున్నావు. భయ్యా నీ కాఫీ తాగుతున్నాను, నీ ఫుడ్ తింటున్నాను, నీ గుడ్డ కడుతున్నాను. అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్యా? చెప్పు. విజయలక్ష్మి తెలుసుగా? తెల్లో. అదేరా అగర్వాల్ థర్డ్ వైఫ్. ఓహో. పొరపాటున కనెక్షన్ పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీద పడి వాటేసుకుంటుందిరా. తప్పించుకు తిరగలేక చస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఆ అగర్వాల్ గారిని నేను మర్డర్ చేయడం ఖాయం. మరి అయితే ఒకటే ఐడియా వచ్చింది భయ్యా, కాసుకో. ఏంటది? ఈ వరంలో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది? మొగుడికి. ఆ మొగుడితో చెప్తానని భయపడేస్తే సరే. వండర్ఫుల్ ఐడియా భయ్యా కుయ్యా. రేపే మొదలెట్టేద్దాం. వెళ్ళిపోతున్నాడు. ఒరే సుబ్బరాజు, చాలా చెప్పుకుంది భయ్యా. అమృతాన్ని రాత్రి పొద్దగని రేపటి నుంచి కాదురా, మన వర్క్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఆ. లే. బాలా కొంచెం ఆగుతావా? ఆగమన్నావా? మరే నేను అగర్వాల్ని వదిలేసి వారం అయింది. అతను కట్టించే బిల్డింగ్ పోయినా బాలాయే బిర్లా టెంపుల్ అనుకొని పర్మనెంట్ గా వచ్చేసాను. ఈ సుబ్బరాజులు దిబ్బరాజులు ఎంత గింజుకున్నా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు బాలా, వేరు చేయలేదు. భయ్యా భయ్యా. ఆ, ఏంటి భయ్యా ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు? అవునరా, ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకి వచ్చింది. కల్లోనా? నాకు నిజంగానే కనిపించింది. వాట్? నువ్వు చూసావా? చూడడం ఏంటి, వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను. ఆ? సక్సెస్! ఒరే నా సుబ్బరాజు, ఒరే నా సుబ్బి, ఎక్కడ్రా నా మెరుపుతీగ? మెరుపుతీగైతే తళుక్కును మెరిసి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తెగిన తీసుకొచ్చేసాను. థ్యాంక్స్. అటు అమ్మా. పులుపు చిలుపుతున్నావు, వాంఛలులుపుతున్నావు. అంత గొప్ప అందగత్తి నేనా? ఒరే ఆ? అమ్మో! యారా బుర్ర తక్కువ. దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను ఊరు పారిపోయేస్తే పిలుచుకొచ్చి మరీ నా పీక మీద కూర్చోబెడతావరా? అయ్యా, అది కాదు భయ్యా, మీ ఇద్దరు క్లోజ్ కదా అని. రోజు కాదురా, మహా లూజు. కంటపడ్డానంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటుందా? అమ్మా! లేరా, అమ్మా! ఎందుకు తీసుకొచ్చారా దాన్ని? ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరైపోతున్నా కదా, కొంచెం కంట్రోల్లో పెడదామని శాంపిల్ కి. ఏంటి, మందుకు డబ్బులు లేవా? ఆ, మందుకేగా. మరే ఎలకా మందు పెట్టానంటే సచ్చుకుంటారు రే. ఆ, ఏం చేస్తావో నాకు తెలీదు. మర్యాదగా దాన్ని ఇంట్లోంచి అవతలకు తోసిపారే, లేదా నువ్వు చచ్చావే. ఎక్కడ ఎక్కడ నా బాలా? నిన్నే. అమ్మా నీ గోల, మా వాళ్ళు లేడు, నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడన్నా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు? ఆ, గంట క్రితం మరణించాడట. ఆ, నా బాలను పట్టుకుని అంత మాట్లాడతావా? చేద్దావా డార్లింగ్? ఇదిగో వినపడుతుందా? డార్లింగ్. చెప్తున్నానా? అబ్బా, ఈ పువ్వు ఎంత బాగుంది. ఆ, బాగుంటే బాగుందిలే. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట వినకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, ఆ. నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? అమ్మా! బాలా అయ్యా డార్లింగ్. ఎక్కడున్నావయ్యా? ఈ మెంటల్ వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్. ఆ, అమ్మా! ఆ, ఆ, అబ్బా! ఆ, ఆ, అబ్బా! అమ్మో, ఏదో ఇరిగినట్టుంది. ఆ, ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్ను కానీ లవ్ చేసేట్లేదు కదా. అబ్బా! ఆ, అమ్మా! ఎలా ఉంది ఐడియా? హలో, నేనండి పందర్ నుంచి బృందావనం సత్య శివానంద ముకుందాన్ని. ముకుందమో గోవిందమో ఎవరైతే నాకేం గాని అసలు సంగతి ఏమిటి? ఏంటంటారండి? ఏవి అనను గాని మా బాల ఎక్కడ? అబ్బా! మా చెల్లెని మోసం చేసి మీరు పార్టీలకి వెళ్ళడం ఏమైనా బాగుందా? బాగారు బావుగారా, ఎవరయ్యా నువ్వు? అసలు నీకే నెంబర్ కావాలి? ఇదిగో సుబ్బరాజు, మా బాల. నేను చంపేస్తానులే. తిరుపతి 20233 అవును.
అందుకంటే చేసేదే ఉంది తాతయ్య, నన్న నిన్నే నీకు సూప్ ఇష్టమని చెప్పేవాటి కదా, తెచ్చాను తాగు. ఇప్పటికే 2 సార్లు తీసుకున్నానమ్మా, వద్దులే. నువ్వు తాగకపోతే ఈ సామాన్లన్నీ పగలు కొట్టేస్తా. వాట్? అవును, ఈ పిల్ల సంగతి మీకు తెలీదు. అందంటే అనంత పని చేసేస్తుంది, తాగండి. ఏదో పిల్ల. బాబు, మా అందరి కోసం నాకు తాగి పెడుతురు. ఇట్స్ ఆల్ రైట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. హ్మ్? కళ్ళు కనిపిస్తుందా? సారీ సార్. అరే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి వీడికి. ఇంత ముందు కూడా చెప్పాను. ఈ జోకర్ గా టైపే అంత వంటలు బాగుంటాయి. అక్కడ బర్త్డే ఫంక్షన్ అవుతుంది, మీరు అక్కడికి వచ్చారు అవునా? అయితే అయితే ఇంకా ఎవరైనా అడుగుతావేంటే పెద్ద మనిషి? నేను బృందా. నా బొంద. అసలు ఆ పేరు గలవారు ఎవరు నాకు తెలియదు. మన పెళ్లికి కూడా ఫంక్షన్ ఇలాగా గ్రాండ్ గా చేయాలి లూయిసా. వీడికి మంద అలవాటు ఉంటుంది, మధ్య మధ్యలో కొట్టేస్తున్నాడు. ఒకసారి చూస్తే వరస్ట్గా ఉంటుంది, అది వీడి తెలీదు. అయితే మా సిస్టర్ని పిలుస్తానండి. హలో, నేను సుకన్యని. సుఖంగానే ప్రసవం అయిందండి. మన బాబుకి బీడీ మూర్తినే పేరు పెట్టాం. మీకోసం 2000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. బావగారు, మీరు ఎలాగో రారు నాకు తెలుసు. వస్తే మీ పరుగు పోతుందని భయం. అందుకే మేము రేపు తిరుమల ఎక్స్ప్రెస్ లో బయలుదేరి తిరుపతి వచ్చేస్తున్నాం. మీరు స్టేషన్ రావాలి. మరి స్టేషన్ కా చూడండి, అదే నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఇంత జరిగాక ఈ ప్రశ్న మరీ విడ్డూరంగా ఉందే. అయినా మా బావగారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు బియ్యన్ మూర్తే కదా? నేను బిఎస్ మూర్తిని. అలాగా? సారీ సార్, రాంగ్ నెంబర్. అబ్బా, థాంక్ గాడ్. ఎవడో మా ఆవిడ నడుగురిపోయింది. మేనేజ్ లేదంటే ఎక్కడికి వెళ్ళిందబ్బా తను? ఏమండి, ఇప్పుడే ఒక అందమైన ఆడపిల్ల లిఫ్ట్ లోంచి బయటకు వచ్చింది. ఎటు వెళ్ళిందో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఇంతకీ మీ రూమ్ నెంబర్ ఎంత? నా రూమ్ సంగతి తర్వాత, ముందు ఆ పిల్ల సంగతి చెప్పండి. ఆ అమ్మాయి రూమ్ నెంబర్ ఎంత? నాకు తెలీదే. ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక మీద అవుతుంది. ఇప్పుడు అర్థమైంది మీ కేసు. కేసా? ఎస్. ఆడపిల్లల కోసం హోటళ్లలో తిరుగుతున్న నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మఫ్టీలో ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. యు ఆర్ అండర్ అరెస్ట్. అతిథులకు స్వాగతము అనుకునని నన్ను తప్పించుకోవడం అంత తేలిక కాదు. యు ఆర్ అండర్ అరెస్ట్. మాస్టారు, మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మెరుపు తీగలాంటి అమ్మాయి మిస్ అయిపోతుందండి. వాట్ యు మీన్? నువ్వు లోపలికి పోతూ నన్ను బయట కాపలా ఉండమంటావా? ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. అగైన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అగైన్ యు ఆర్ ఎ వర్స్ట్ ఫెలో. ఏమండి 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 ఎవరది? సుబ్బరాజు, వెళ్తున్న కారు. ఓకే. కారులో ఉన్న అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు. ఓకే. ఇంటి డోర్ నెంబరు. ఓకే. అడ్రస్ అరగంటలో పట్టుకోవాలి. ఓకే భయ్య. ఓకే భయ్యా, నీకెక్కడ నిలబడతావంట? కుయ్యా వెన్న వెళ్ళు. నేను వెళ్తాను కానీ అటు చూడు భయ్యా. చూస్తే ఏమవుద్ది? హలో, నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్తంగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చెయ్యి. ఏంటి? మానేసి వచ్చాయి. మొక్కలు ఎరగదంతా అలా వాగేవంటే. మరైతే ఓ ఐడియా చెప్పరా? చెప్పు. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి 2 క్లీన్ చేసే వాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి 4 బట్టలు ఉతికే వాళ్ళని, 5 అంట్లు తోమే వాళ్ళని, 2 వంటలు చేసే వాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా. వెంటనే పని చెయ్యి. ఎక్కడా? ఇక్కడ వెళ్ళండి రా.
వెళ్ళరా తొందరగా వెళ్ళండి. ఏంటి వాళ్ళందరూ వెళ్ళమని నువ్వు ఉండిపోయి నేను అలా ఎట్టను రా. ఏంటి రా అంటున్నావు ఏంటో పని చేయి. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తున్నట్టుంది, అది చూసిన తర్వాత మొదలెడదాం పని. వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను, మనం టీవీ చూద్దాం. ఓహో నువ్వు గేమ్ చూడలేదు కానీ భయ్యా, సారీ భయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యం. వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పల్లోకి దింపు. అవతల ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే, మొహమాటం లేకుండా తగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఎక్కడా ఇక్కడే ఉన్నాను కదమ్మా. జోకర్ జోకర్ ఎక్కడా ఇదిగో ఆమ్లెట్ తిను. చిచ్చి నాకు చాక్లెట్ కావాలి. కాసేపు ఆగితే కట్లెట్ అంటావు. నా కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్లు పెడతాను. లాగించాయి. సరే, నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను. జోకర్ 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 ఏమైనా అల్లరి చేస్తోందా? ఏవో ఆత్మాలని శబ్దాలు వినిపిస్తేను. వినిపించమేంటి? అవే ఏంటి ఏంటంటారేంటండి? యాపిల్ నేను దొంగ పోలీస్ ఆట ఆడుతుంటాను. అంతేనంటావా? అంతే. నాకెందుకు నా బుద్ధి కావట్లేదు. వెనకటి నీలాగే పనివాడకుడు చెప్పడానికి సిగ్గుపడి చెయ్యి కాలు పోగొట్టుకున్నాడు. అదెలాగండి పాపం? యాపిల్ అల్లరి తట్టుకోలేక మందలించిపోయాడు. దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఊసుకొలిపోయింది. అసలే అది సీమ కుక్క కదా, చెడగలిచింది. కొన్నాళ్ళకి సెప్టిక్ అయితే చెయ్యి కాలు తీసేశారు. మరి ఆ తర్వాత కుక్కకి ఏమైంది? ఆ తర్వాత అదిపోయింది. కొట్టి చంపేశారా? ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క పని చెవు పట్టుకుని కసుక్కుని కొరికింది. అంతే, దాంతో అది పోయింది. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా? మంచిది కాదంటే అమ్మో, ఐస్ క్రీము. అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా. యాపిల్ చాలా మంచి పిల్ల కదా. కాదు కదా. యాపిల్ అసలు అలరే చేయదుగా. మరి చేస్తుందిగా. మరి చేయదులే. చేస్తుంది. యాపిల్ యాపిల్ నా మాట విను. యాపిల్. అయ్యో, యాపిల్ యాపిల్ ఇగో చెప్పే. మధ్యలో మళ్ళీ ఆత్మాలని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదిగో, లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడే 2 సిక్సర్లు కొట్టింది. అంతేనంటావా? అంతే. అయితే సరే చూడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే మటుకు మోమాలు పడు కూడా నాతో చెప్పు, నేను తీసుకెళ్తా. జోకర్ జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకి దిగు. నువ్వు ఓ పని చేయాలి. ఏమిటమ్మా ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వస్తున్నావు కదా. అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు లిస్ట్ ఇచ్చేస్తే మార్కెట్కి వెళ్ళిపోతానా? కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేసేస్తాను. అంతే. లూయిసా గారు ఏంటి? రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు,
22 జామాకులు, 16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి ఇవన్నీ మనుషులు తింటారుగా, చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా మరి. చైనీస్ వంటలా మాట్లా నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఆ? ఒక్కసారి చెప్తానండి. ఆ. రాసుకోండి. ఆ. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్కర్, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. ఏంటి తొందరగా పట్టండి, అవతల టైం అయిపోతుంది. కన్ఫ్యూజన్ గా ఉంది కరకరా. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు, సుబ్బరాజు. ఎవరు తమాషాగా ఉన్నాడే? బగ్గా మొత్తున్నాడే. సుబ్బరాజు, సుబ్బరాజు. ఒరే కుయ్య, ఏంటి భయ్యా? నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా? ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు. ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను. రావాలి బాబు రావాలి. జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు. మా కంప్యూటర్ జాతకం ఓన్లీ 2 రూపీస్. మరే సబాష్. మీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, మీరు ఇల్లు ఎప్పుడు కడతారో ఏ సెట్ ఉంది? అలాగే ఉంటది. అదో ఫేసలే. డేవిడ్ కేడి. వేరే అవసరం లేదు. 2 రూపాయలే. జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు. అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజు ఫైట్ అవుతుంది. అంబాబోయ్, ఆ ఫైటే మీ పెళ్లికి ల్యాండ్ అవుతుంది. నిజంగా నా పెళ్ళి అవుతుందంటవా? 100%. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అమలకి నాగార్జునకి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అవునరే, గొడవ ఆడ మనిషితోనా మగ మనిషితోనా? లేడీస్ అయితే ఈజీగా ఉంటుంది. బుద్ధి లేకపోతే సరే, ఎవరైతే మనిషే కదా. గొడవ అతని వల్ల అయినా రావచ్చు, నీ వల్ల అయినా రావచ్చు. అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఎడా పెడా ఫైటింగ్ చేసేయాలి. ఒళ్ళు గుల్లవుతుందేమో. కాదు, పెళ్లి అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళు. మా లూయిసతో నా పెళ్ళి అయిపోయినట్టే. ఇక చూడు చూపిస్తాను దాడాక. అరుగో ఎవరో ఎంకప్పులు ఆటోలో హ్యాపీగా కూర్చున్నారు. నిలువవే వాళ్ళు కనుల దాన బయారి హంస నడక దాన. హే బ్యూటీ, చాలా అందంగా ఉన్నావు. వీడేం మాట్లాడేంటి? ఈ చీర చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎక్కడ కొన్నావేంటి? వీడేం మాట్లాడేంటి? ఈ చీర నాకు కావాలి, ఇస్తావా? ఏం బ్రదరు, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటా బెదరు? అమ్మాయి నచ్చిందా? అమ్మా, అయితే వీళ్ళు ఆ టైప్ అన్నమాట. మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కడు దొరకట్లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు జొలుపే ఉన్నది. ఎద్దరమ్మగడ్డ దమ్ము ఉంటే రండ్రా, దుమ్ము లేపేస్తాను. మొగాళ్ళైతే రండ్రా, చూపిస్తాను నా తడాక. ఈ చూసి కరిచేలాగున్నాడు. అయితే ఏం చేద్దాం గురు? ఏంటబ్బా ఇది? చిన్న గొడవైనా పడకుండా అందరూ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదలా? టైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం. వీడు కరెక్ట్. ఏ ఆగు, అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా కుక్కు. అమ్మా, ఆ మాట అడగడానికి నువ్వెవడో రా డొక్కు. ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నేను డొక్కు అంటావరా? డొక్కు అంటాం కాదురా, డొక్క చింపేస్తాను. తారు పోసిన తాబేటి చెప్పలా మొహం నువ్వును. తప్పగా అమ్మా, ఎంత డేర్రా నీకు? నాతో పెట్టుకోకురాయ్. నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది. అంత పెద్ద అంటురోగం ఉందా? అమ్మా, ఎంత ధైర్యం నీకు? ఆఫ్టర్ ఆల్ అంటుతోమే వేదవ్వి. పక్క నలిపేస్తాను, చంపేస్తాను. చంపేస్తావా? చంపు. ముందు జుట్టు వదిలిపెట్టు. వదిలిపెట్టు. వదులుతావా లేదా? వదలను. వదలపోయావో ఏం చేస్తావరా? నేనేం చేయను. జుట్టు రంగతని చేతికి అంటుకుంటుంది. అమ్మా, వీడు వెళ్ళిపోతాడేటి? పొరపాటు మంచాడేమో. మనమే టచ్ చేద్దాం. లాభం లేదు. అయ్యో అమ్మో, అమ్మో, అయ్యో అయ్యో, అమ్మో అమ్మో, వడి కొట్టాడు. అమ్మో, వడి కొదిలే. బాబోయ్ బాబోయ్, అమ్మో బాబోయ్, పెట్టాలి. అయ్యో బాబోయ్, అమ్మో అమ్మో అమ్మో. జోకర్, ఐ లవ్ యూ.
జోకర్, నీ జుట్టు ఊడిపోయింది, నీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు. అబ్బా, నా జుట్టు ఎంత బాగుందో! చకచకలాడే పిరుదులు దాటే జడను. నా జుట్టు ఏంటి కాంతం ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? డొక్కు ముఖం వేసుకుని బంగారు లాంటి జుట్టు కత్తిరించేసిన నేను నడుస్తుంటే ఓ సింతే కదా, శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ 7 కొండల వాళ్ళకి తల్లినాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది మరి. ముందు నేను చేతి పుణ్యం సంగతి ఏవో గానీ పుష్ట కట్టేవాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులైని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. చెమ్మకి చెమ్మ 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 చెమ్మకి చెమ్మ. ఆగండి ఆగండి, తప్ప ఆ పిల్లది కాదు మీది. వేడంతా పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైట్కి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కన్ని పిల్లలు అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు? చివరికి నాలాంటి వాడే గతి అవుతాడు. ఎందుకు అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? నీ ఒంటి మీద ప్యాంట్ పోయింది. చెమ్మకి చెమ్మ చెమ్మకి చెమ్మ 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 చెమ్మకి చెమ్మ. ఎలా పారిపోతున్నావు? యాపిల్ జోకర్, హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే, ఎన్ని బొమ్మలు. థ్యాంక్ యూ జోకర్. జోకర్ జోకర్ కుక్రోకో వెంటనే రా. ఏంటి జోకర్, ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా, వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి? కుష్ఠరోగం వచ్చిన ముష్టోళ్లాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదనే కదా ఈ సైజులు. గొట్టంది. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు ఉన్న శ్రద్ధ అంటుతో వెళ్ళప్పుడు లేకపోతేలాగా. మీరు అసలు మనిషి కాదండి. కమింగ్. జోకర్ జోకర్, డేవిడ్ అంకుల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా, ఏడి? నాకేం తెలుసు? ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగిపోతూ మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? అయ్యో యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావు ఏంటి? నీతో చచ్చే సాగు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా. వస్తే మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది. తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్ తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది. ఉంటాయి తలుపులో పళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలు తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. గుడ్ మార్నింగ్. ఓ బాలాజీ, కమాన్ కమాన్. నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి నీ ఆరోగ్యం ఇంకా కుదలబడినట్లేదే? అవును సార్,
కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్నవాడిని కదా. అదేమిటయ్యా ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదార తినొచ్చు కదా. భలే జోకు వేశారు సార్. నన్ను హోటల్కి రమ్మన్నారట. ఏం లేదు, నీలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ శిలాంచి తీసుకుందామని అంతే. అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడుకుంటే కట్ చేస్తాడు ఇడియట్. వాడు మా బామ్మది సార్. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా? అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసైపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోకు మీద జోకు పెరుస్తున్నారు సార్. నీకోసం హాట్ ఎండ్ లోకి వస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా. అరే ఏమిటయ్యా ఇది? మంచి మర్యాద లేకుండా నా సూపు తాగేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చింది భయ్యా. ఏది తోక? నచ్చే జేబులో పెట్టుకున్నాం సార్. ఇంతకీ నువ్వెవరు అని? 1 మినిట్ సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట. బఫుల్లా ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట. అవ్వ! 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 రాను. ఆవ్! అబ్బా! అది సరే గాని చూడు, నువ్వు వేయాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాన్ తాను వేస్తానంటూ మా ఆఫీస్ ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా. వద్దన్నా అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే. అంచేత నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో, అందులో ఇంట్రికసీస్ ఏమిటో కొంచెం ఆమెకి నచ్చ చెప్పాలి. తప్పకుండా సార్. ఇంతకీ ఆమె ఎవరు సార్? ఆ ఉషారాణి అని రమ్మని చెప్పాను, వస్తుంది. బాలాజీ ఏమైంది? నేను అర్జెంట్ గా గ్లూకోడిన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్. లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి చచ్చు పడిపోతాయి సార్. నేను తీసిస్తాను. కానీ ఇక్కడ లేవే, వెళ్ళి తెచ్చుకోవాలి. భయ్యా హుషారాన్ని వచ్చేస్తుందా? సారీ. భయ్యా లిఫ్ట్ పైకి వస్తుంది. హుషారాన్ని లిఫ్ట్ లో ఉంటది. ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంట్రా ఎదవా? ఎదురు పెడితే కొంపలు అంటుకుపోతాయి. మెట్లకి పరిగెట్టు. సారీ మేడం, లిఫ్ట్ 7th ఫ్లోర్ లో స్ట్రక్ అయింది. పద నడిచెళ్దాం. ఓకే. భయ్యా ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. పద, ఆ బాలాజీ గారు వచ్చేస్తుంటారు. డార్లింగ్, అమ్మో. ఇలా వచ్చే గట్టిగా కౌగిలించుకుందాం. అబ్బా! వచ్చేస్తున్నారు. ఏంటి బాలా సిగ్గా? దాహం వేస్తుంది. ఛీ, మరీ ఇంత పబ్లిక్ గానా? చిచి, ఎండగా ఉంది కదా, గొడుగులాగా. దాహం వేస్తే రెస్టారెంట్కి వెళ్దాం. ఎండలో ఎందుకు? పద బాలా. రా బాలా, కూర్చో. ఒరేయ్, 2 కాఫీలు పట్టారా. బాలా, ఈ దెబ్బలేమిటి? దెబ్బలా? దెబ్బలు వీడు ఇక్కడికి వచ్చాడేంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. రసిక్లాల్ నెహ్తా ఫ్రమ్ కలకత్తా. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. कौन रे? तुमको सुन नहीं सकते? हम ఖచ్చితంగా కలకత్తా वाला. అప్పుడప్పుడు అలహాబాద్ కో బిజినెస్ में जाता है. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. Impossible. You can't see me before because this is first time I'm coming to Tirupati. You go and look after your job. నో 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 నో, భాష మారచ్చు కానీ ఫేస్ మారదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. వంటిట్లా అంట్లు. డార్లింగ్, కాఫీ తాగుదామా? మనిద్దరం అమర ప్రేమికులం కాబట్టి ఒకే సాసలో పోసుకొని తాగుదాం. ఈ ఐడియా బాగుంది. అమ్మాయి, మీ సంగతి తెలీదు. ఏం డార్లింగ్, వేడిగా ఉందా? మరి నేను కూడా వదనా? ఈ ఐడియా మరీ బాగుంది. నేను 1 2 3 అంటాను, ఇద్దరం కలిపి ఊద్దాం. మ్. దా, ఇక్కడ కాదు, అక్కడ. తొందరపడు. 1 2 3. ఒరే కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో.
ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది, కానీ ఉషారాని ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటదంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. ఏమనుకోతాం కాసేపు. నిద్రపోకూడదు మరి. బాలా, బాలా, ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా, బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా నేను చెక్ చేస్తూ ఉండండి. ఆ, ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఛ! ఏదో నా సూజోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. ఛీ, కంపు. నేనే ఆ స్క్రీన్ వెనకాల దాక్కుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా. అమ్ము. బాలా, డార్లింగ్. ఈడెవడో శుభ్రాజులా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది, దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్, 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 పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. త్వరగా పద. డార్లింగ్, ప్రాణనాథ. నేను ఎప్పుడు నీవాణ్ణి. ప్రాణనాథ. సుబ్బరాజు. డార్లింగ్, ఇదిగో. ఏం డార్లింగ్? నా మాట విను. నువ్వు పద. సుబ్బరాజు. అయ్యో, సుబ్బరాజు, సుబ్బరాజు, సుబ్బరాజు. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ ని చూడొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుబ్బరాజు. అయ్యా, నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. ఉయ్యా, భయ్యా, ఉయ్యా, భయ్యా. నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు? మరే ఫినిష్. ఏరా, పక్కనే ఉన్న పాట్ గ్రో ఆఫీస్కి వెళ్ళడం ఖాయం, నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం, ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం. ఒరేయ్, అమ్మో బాబోయ్, నిన్ను. తిరుగుతుంది. ఆగు. ప్రాణనాథ. బాలా, డార్లింగ్, మై స్వీట్ హార్ట్. బాలా, డార్లింగ్. రేయ్. రే, ఇప్పుడు రే అన్నది నాన్న. ఎస్, ఓహో, మా బాలా. మీ బాల బాత్రూమ్ లో ఉన్నాడో, కోళ్ళగుళ్ళో ఉన్నాడో, సోప వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఎలా చెప్పిన భయ్యా? నీ థ్యాంక్స్. తప్పుకోరా అడ్డకాళ్ళు. బాలా, ఇక్కడ దాక్కున్నావేం బాలా? టైం బాగుండక. ఈ ఎదవ నస భరించలేక సోఫా వెనకాల దాక్కున్నా. నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదిగోలే, ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాను అనుకుని నమ్మేసి ఓహవరైపోకు. మా వాడి సంగతి నీకు తెలీదు. మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకో అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి. నిన్ను చంపేస్తాను రే. ఏంటి భయ్యా, నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి? గొప్పగా ఎక్కడ చెప్పావురా? ఆ, అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా? చూడు. లేవరా, నోరు మెదిపావంటే చంపేస్తాను. మర్యాదగా బయట పో. ఎన్నాళ్ళేంటి? వారం రోజుల పాటు. వారం రోజుల? లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు. నా లైఫ్ లో రాను. గెట్ అవుట్. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. అర్రే, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు గనక మా ఇంటి ఓనర్ వచ్చాడంటే మన కొంప మునుగుతుంది. ఏ? పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటికి గెంటుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి. తాళి బుట్ట? అవును డార్లింగ్. తాళి బుట్ట? అవును డార్లింగ్. నా దగ్గరుందిగా. అయితే పూలదండలు తీసుకొస్తా. ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి.
అయితే సన్నాయి మేళాలు తీసుకొస్తాను. అరే పాడు జీవితము తుక్కు జీవితము ఆడు సారీ బ్రదరు. బాలా బాలా అమ్మయ్యా. బాబు ఈ ఫోటోలో ఉన్నాయని ఎక్కడైనా చూసావా? ఇతను 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 చెప్పహా. ఇతన్ని చేస్తావా? తెలుగువన్ రమ్మంది తెలుగువన్